महागणाधिपतये नमः। ओं गुरुभ्यो नमः। ओं श्रीमात्रे नमः। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानीं। శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు తులారాశిలో రవి ఉంటూ శుక్రుడు నీచత్వాన్ని కోల్పోయి తన స్వక్షేత్రంలోకి వెళ్తూ రవికి నీచభంగ రాజయోగాన్ని ఇస్తున్నాడు. తద్వారా ద్వాదశ లగ్నముల వారికి లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకోండి ఎటువంటి శుభ ఫలితాలు జరగనున్నాయి. తులారాశిలో రవికి కనుక నీచభంగ రాజయోగం జరిగి అదేవిధంగా రవి 2వ తేదీ నుంచి శుక్రుడితో కలిసి ఉండి నీచభంగ రాజయోగాన్ని పొందుతూ 16వ తేదీ నుంచి మారిపోతున్నాడు. అయితే ఈ శుక్రుడు మాత్రం అక్కడ 25వ తేదీ వరకు ఉంటాడు. మధ్యలో ఆఖరి 2 రోజులు కూడా బుధుడు కూడా కలుస్తాడు. దీనివల్ల కొంత యోగాలు కలుగుతున్నాయి. దాని మూలంగా ఎటువంటి విషయాల్లో బాగుండబోతుంది, మరి మిగతా పాపగ్రహాల సంబంధం వల్ల ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. వృషభం వారికి చూసుకున్నట్లయితే ప్రధానంగా వృషభం వారికి ఓపిక ఎక్కువగా ఉంటుంది. అయితే మీకు ఇక్కడ 6వ స్థానంలో రవి ఉంటూ రవి నీచభంగ రాజయోగం కలుగుతుంది. 6వ స్థానం అనేటువంటిది అప్పులు పొందడం అనుకోండి, అప్పుల మూలంగా మీరు ఏదైనా ఒక ప్లాన్ చేసుకుంటే సక్సెస్ అవ్వడం అనుకోండి. అదేవిధంగా శత్రువుపై జయం. 6వ స్థానం అనేటువంటిది శత్రువులు. అయితే ఇక్కడ తులారాశి అవుతుంది కాబట్టి కోర్టు వ్యవహారాలు ఏవైతే ఉంటాయో కోర్టు వ్యవహారాల విషయంలో జయం అనేటువంటిది చూపిస్తుంది. అయితే ఎప్పుడైనా 6లో శుక్రుడు ఉన్నప్పుడు మాత్రం కాస్త స్త్రీలతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంటే స్త్రీమూర్తితో అనవసరమైనటువంటి గొడవలు కానివ్వండి, అనవసరమైన లిటిగేషన్స్ కానివ్వండి కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కేవలం రవికి నీచభంగ రాజయోగం మాత్రమే కాకుండా ఈ రవి యొక్క రాశుల్లో కేతు ఉండడము, మరియు అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే ఈ శుక్రుడు రవి కలిసి ఉన్నారు కాబట్టి ఈ శుక్రరవులు ప్రధానంగా 6వ స్థానంలో ఉంటూ రవి యొక్క రాశుల్లో కేతు ఉంటూ మరియు ఈ 10వ స్థానంలో రవి మనకి ప్రధానంగా శని రాహువులు ఉన్నందుకు ఇది ఒక రకమైనటువంటి కాంబినేషన్. ఇప్పుడు ఎలా అయితే శుక్రరవులు కలిసి ఉన్నారో నీచభంగ రాజయోగంలో 2వ తేదీ నుంచి 25వ తేదీ వరకు, అదేవిధంగా వక్రించిన శని రాహువుని మీట్ అవుతున్నందుకు విదేశీ సంబంధించినటువంటి యోగం, ముఖ్యంగా జాబ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో విదేశీ యోగాలు కలగడం అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది. అయితే ఇక్కడ మీకు వివాహానికి కారకుడు 6లో ఉన్నందుకు వివాహ స్థానము న్యాచురల్గా ఎవరికైనా కానీ 7వ స్థానం వివాహ స్థానం. ఆ రకంగా వివాహ స్థానంలో కుజుడు బుధుడు ఉన్నందుకు ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో మీకు ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది పర్టికులర్గా వివాహ సంబంధించినటువంటి విషయంలో 7మంలో కుజబుధుడు ఉన్నందుకు జాగ్రత్తగా ఉండాలి. ఒకరితో పార్ట్నర్షిప్ చేసేటప్పుడు ఆ యొక్క పార్ట్నర్షిప్ సరైన వ్యక్తులతో చేస్తున్నామా లేదా అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. దీంతోపాటు కేతు శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. నిత్యము విష్ణు సహస్రనామాలు పారాయణం చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి ఈ నీచభంగ రాజయోగాలు కానివ్వండి, విపరీత రాజయోగాలు కానివ్వండి జన్మజాతకంలో ఉంటాయి. కానీ మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఏమండి మీకు ఫలానా యోగం ఉంది అంటుంటారు, కానీ వాళ్ళ జీవితం చూస్తే చాలా డౌన్లో వెళ్తూ ఉంటుంది. అర్థం కాదు ఏమిటంటే ఇది ఉందన్నారు కానీ నాకు చూస్తేనేమో పెద్దగా ఏమి కలవట్లేదు, అంతంత మాత్రంగా ఏదో ఉద్యోగం చేస్తున్నాను, ఎప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నా అంటూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఒక యోగము అది గోచారంలో ఏర్పడేటువంటిది తాత్కాలికంగా వచ్చిపోతుంది. కానీ మన జన్మజాతకంలో ఒక గొప్ప యోగం ఉంది అని అన్నప్పుడు ఆ యొక్క యోగము పాపకత్తెరలో ఉందా శుభకత్తెరలో ఉందా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆ యోగాన్ని కలిగించేటువంటి గ్రహాలు ఎటువంటి ఫలితాలను ఇవ్వడానికి ఉన్నాయి అంటే ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తికి ప్రాపర్టీ మూలంగా ధనం కలిసి వచ్చేటువంటి యోగం ఉంది. అలాంటప్పుడు ఏంటంటే ఆ జాతకుడు ఆ జీవుడు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు అప్పుడు ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన యాక్టివిటీ చేస్తేనే అవుతుంది. కానీ ఇంకోటి ఏదో ప్లాన్ చేసుకుంటూ ఇంకో దాంట్లో నాకు రావట్లేదంటే అవ్వదు. ఎలా అంటే చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన బాడీలో పలానా వైటమిన్ తగ్గింది అని చెప్పారు డాక్టర్ గారు. విటమిన్ సి అనో విటమిన్ డి అనో B12 అనో సంథింగ్ తగ్గింది. అప్పుడు మనిషి ఏమవుతాడు, అతని యొక్క తత్వం
అతని శారీరకంగా మానసికంగా కొంత స్ట్రెస్ అవుతూ ఉంటాడు, అంటే హెల్త్ బాగోకపోవడం వల్ల అవి సపోర్ట్ చేయకపోవడం. అప్పుడు ఏం చేస్తాం మనం, ఎగ్జాక్ట్లీగా B12 పెంచేటువంటి ఒక ట్యాబ్లెట్ ఇంజెక్షన్ తీసుకుంటాం. అప్పుడు ఎగ్జాక్ట్లీగా అది పెరిగినందుకు కొంచెం ఎనర్జైజ్ అవుతాడు. అలాగే ఇక్కడ ఆ ప్లానెట్, ఆ కాంబినేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కర్మ చేయడం మీకు ఆ యోగాన్ని ఇస్తుంది. ఒకటి పాయింట్ నెంబర్ 1. రెండవది, ఇక్కడ ఏ గ్రహాలు మనకి పాపకత్తెరలో ఉన్నాయి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. మీకు ఏదైతే మహాదశ నడుస్తుందో, అంటే ఉదాహరణకి సూర్యభగవానుడు ఓన్ హౌస్లో ఉన్నాడండి, సింహరాశిలో సూర్య మహాదశ రాబోతుంది, అద్భుతం, అది ఇది అని. కానీ సూర్యుడికి అటు ఇటు శని రాహువులు ఉన్నారు. అప్పుడు ఏం చేస్తుంది, అది ఇవ్వలేదు రిజల్ట్. ఎలా అంటే, ఒక ట్రాఫిక్లో ఒక వాహనం కనుక స్ట్రక్ అయిపోయినప్పుడు అటు ఇటు వాహనాలు ఉన్నప్పుడు ఎలా అయితే ఇబ్బంది అవుతుందో ఆ రకమైనటువంటి ఇబ్బంది అనేటువంటిది కలుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఒకటే విషయం, ఇక్కడ ఏంటంటే మీకు పాపగ్రహాలతో సంబంధం ఉందా, అదేవిధంగా శుభగ్రహాలతో సంబంధం ఉందా అని కూడా చూసుకోవాలి. శుభగ్రహాలతో సంబంధం ఉంటేనేమో శుభకర్తెరలో కనుక ఉన్నట్లయితే మీకు రాబోయే మహాదశ కానివ్వండి, మీకు ఉండేటువంటి ఎటువంటి నీచభంగ రాజయోగం కానివ్వండి, విపరీత రాజయోగం కానివ్వండి, అది మీకు ఒక గోల్డెన్ పీరియడ్గా పరిగణింపబడుతుంది ఆస్ట్రాలజీలో. కాబట్టి ఇక్కడ ఏంటంటే, మనకి ఏదైనా ఒక యోగం యోగించట్లేదన్నా, లేనట్లయితే దాని పోర్ట్ఫోలియోస్ అంటారు. అంటే ఒక గ్రహం ఒక దగ్గర ఉన్నప్పుడు అది ఉండే నక్షత్రము, అది ఉండేటువంటి షోడశ చక్రాల్లో అది ఉండేటువంటి స్థితిని బట్టి దాని యొక్క ఫలితాలని అది ఇస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలా ఇచ్చేటప్పుడు దాని పోర్ట్ఫోలియో కనుక ఒకటి ఉండి మనం ఒకటి ప్రయత్నం చేసేటప్పుడు అది పని చెయ్యదు. కాబట్టి మనం ఏం చేయాలి, ఎటువంటి గ్రహస్థితి ఉన్నా, కానీ కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఏమిటోనండి జాతకం అర్థం కావట్లేదు అంటూ ఉంటారు. నేను చెప్పేది ఒకటే, లలితా సహస్రనామాలలో మీ జన్మజాతకంలో మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నానికి తగ్గటువంటి నామాలు ఉంటాయి. అంటే ఉదాహరణకి ఉద్యోగం రావట్లేదు, అప్పుడు ఏంటి, ఉద్యోగం అసలు ఎక్కడ ఉంది మీకు, విదేశాల్లో ఉందా, వేరే రాష్ట్రానికి వెళ్తే ఉందా, ఇంట్లోని కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందా, లేనట్లయితే అంటే రెండు ఉద్యోగాలు, చిన్న చిన్న జాబ్స్ రెండు చేసే ఉంటాయి, అలా ఉందా, లేకపోతే అసలు ఉద్యోగమే యోగమే లేకుండా వ్యాపార యోగం ఉందా. ఫస్ట్ ఇది మీరు ఐడెంటిఫై చేసి దానికి సంబంధించినటువంటి ఏ గ్రహం అయితే మనకు సపోర్ట్ చేయాలో ఆ గ్రహ సంబంధించిన అధిష్టాన దేవతను ఆరాధించడము, ఏ ప్లానెట్ మూలంగా, అంటే ఇక్కడ ఏంటంటే గ్రహాలు మనల్ని ఇబ్బంది పెట్టడం కాదు, మన కర్మ గ్రహ రూపంలో ఒక సాఫ్ట్వేర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఆ గ్రహ సంబంధించినటువంటి దానం ఇవ్వడము, ఆ గ్రహ సంబంధించినటువంటి హోమం చేసుకోవడము లేదా తర్పణం చేయడము, ఆ రకంగా చేస్తూ ఉండాలి. అప్పుడు మీకు ఖచ్చితంగా 100% మీరు ఏదైతే లైఫ్లో ఒక గోల్ అనుకుంటున్నారో అది ఖచ్చితంగా తీరుతుంది. దీంతోపాటు ఇప్పుడు ఉద్యోగం రావట్లేదు, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. ధనపరమైన ఇబ్బంది ఎక్కువగా ఉంది, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయే నమః. లేదు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పడుతున్నారు, ఆరోగ్యం బాగుండట్లేదు, అలాంటప్పుడు ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః. ఈ రకంగా ఒక్క నామం అని కాదండి, లలితా సహస్రనామాల్లో మనకి 1000 నామాలు, సహస్రం అంటే 1000 అనంతం అని. అంటే అమ్మవారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, అనేక రూపాలలో ఉన్నటువంటిది అమ్మవారు. ఆ అనేక రూపాల్లో ఉన్నటువంటి అమ్మవారిని, ఆ ప్రకృతి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని మనం గుర్తిస్తూ తత్సంబంధించినటువంటి ఆరాధన భక్తి శ్రద్ధలతో ధర్మబద్ధంగా ఉంటూ ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది.